వీటికి బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మహానగరంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు అదుపు లేకుండా రెచ్చిపోతుంది. ఈ నేపథ్యంలో హాస్పిటల్ ముందు మద్యం తాగొద్దు అన్నందున వేణుగోపాల్ అనే వ్యక్తిపై దుండగుడు అత్యంత కిరాతకంగానైతే దాడి చేశారు. కత్తితో పొడుస్తూ రాక్షస ఆనందం పొందడం చూసిన స్థానికులు భయాందోళనకైతే గురవుతున్నారు. వనస్థలిపురం పరిధిలోని జెమ్ కిడ్నీ హాస్పిటల్ ముందు 6 మంది యువకులైతే మద్యం తాగుతూ న్యూసెన్స్ అయితే సృష్టించారు. హాస్పిటల్ ముందు మద్యం సేవించవద్దని హాస్పిటల్ సిబ్బంది అభ్యర్థించడంతో రెచ్చిపోయారు యువకులు. వారిపై దాడి కూడా పాల్పడ్డారు. అడ్డు వచ్చిన హాస్పిటల్ అయితే రిసెప్షనిస్ట్ విద్యాసాగర్ ను కూడా కొట్టి కత్తితో పొడిచారు. ఈ ఘటనలో 2 వ్యక్తులైతే తీవ్రంగా గాయపడ్డారని అయితే తెలుస్తుంది. ముఖ్యంగా విద్యాసాగర్ పరిస్థితి విషమంగా ఉందనైతే వైద్యులు చెప్పారు. దాడి అనంతరం 6 యువకులు అక్కడి నుంచి పరారు కూడా అయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. హాస్పిటల్ ముందర కూర్చొని తాగుతుంటే ఇక్కడ తాగొద్దు అనే విషయానికి వాళ్ళు మా మీద దాడి చేయడానికి రెడీ అయినారు. దాడి చేసిన తర్వాత కొద్దిగా తోపులాట జరిగి నన్ను ఇక్కడ గాయపరిచారు. టీషర్ట్ చింపేశారు. మా స్టాఫ్ అతన్ని విద్యాసాగర్ అతన్ని కత్తితో పోవడానికి ట్రై చేసి 2-3 కాట్లు పడాయి. మేము వాళ్ళని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి వచ్చేసాము. క్రిటికల్ కేర్లో ఉన్నారు. ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. తీవ్రమైన బ్లీడింగ్ అయింది. లోపల కొద్దిగా ఇన్ఫెక్షన్ టైప్లో చిన్న బేబీకి కాటు పడింది. ఇప్పుడు ఐసీయూ సర్జరీ నైట్ 3 అవర్స్ పైన పెద్ద సర్జరీ అయ్యింది. ఇప్పుడు ప్రైవేట్ క్రిటికల్గా ఉంది ఐసీయూలో. నిన్న మా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ మీద కొంతమంది మందు తాగుతున్నటువంటి స్టూడెంట్స్ మా హాస్పిటల్ ఎదురుగా కార్నర్లో తాగుతుంటే ఇక్కడ హాస్పిటల్ ఉంది, పేషెంట్లకు ఇబ్బందిగా ఉంటుంది, తాగకూడదు అని చెప్పినందుకు గొడవ పెట్టుకుని మా ఎంప్లాయీని కత్తితో పొడవడం అనేటటువంటిది జరిగిందండి. అయితే అది చాలా సివియర్ ఇంజరీ అయింది. ఫస్ట్ అంత సివియర్ ఉండకపోవచ్చు అని మేము అనుకున్నాం, కానీ అది సర్జరీకి దారి తీసింది. పొట్ట లోపల పేగుకు కూడా రంధ్రం పడింది ఆ పొడవడం వల్ల. కాబట్టి తనకు రాత్రి 11 నుంచి 2:30 గంటల వరకు సర్జరీ చేయడం అనేటటువంటిది జరిగింది. ఆ పేగుకి ఏదైతే హోల్ పడిందో దాన్ని రిపేర్ చేశాము. కానీ పేషెంట్ పరిస్థితి ఇప్పుడే బాగుంది, బాగా అయిపోతుంది అని చెప్పలేము. ఎందుకంటే పేగుకు వేసినటువంటి స్టిచ్చెస్ హీల్ అవ్వడానికి 1 వారం నుంచి 10 రోజుల టైం పడుతుంది. మొదటి 4 రోజులు నోట్లోంచి నీరు కూడా ఇవ్వడానికి కుదరదు. వస్తుంటే హాస్పిటల్ ముందర కూర్చొని తాగుతుంటే ఇక్కడ తాగొద్దు అనే విషయానికి వాళ్ళు